వెల్కమ్ బ్యాక్. దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది రంగారెడ్డి జిల్లా కొంగరికలాన్. డంపింగ్ యార్డ్ పొగతో ఊపిరి ఆడని పరిస్థితులు నెలకొన్నాయి. 10 రోజులుగా ఇదే తీరుంది. ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదు అధికారులు అంటూ వాపోతున్నారు. దట్టమైన పొగ, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు జనం. రాత్రిపూట మరింత నరకం అనుభవిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కొంగర్కలాన్ వాసుల దుస్థితి ఇది. ఈ కొంగర్కలాన్ డివిజన్ ప్రజలు కొన్నాళ్లుగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. డంపింగ్ యార్డ్ లో పేరుకుపోయిన వ్యర్థాల నుంచి వస్తున్న దుర్వాసన ఒక ఎత్తైతే, వాటిని మంట పెట్టడం వల్ల వచ్చిన పొగ మరో ఎత్తు అన్నట్లుగా మారింది. ఈ పొగ గ్రామం మొత్తాన్ని మంచులా కమ్మేసింది. దీనివల్ల కళ్లు మండడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు అంటున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోతే ఎలాగా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ డంపింగ్ యార్డ్ సమస్యకి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఈ కాలుష్య కోరల నుంచి తమని కాపాడాలని కొంగర్కలాన్ వాసులు కోరుతున్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కొంగరకలాన్ కేన్స్ బ్యాక్ సైడ్ నుంచి వస్తున్న పొగ చూడండి. కొద్దిగా ఎంత విపరీతమైన పెద్దగా వస్తుంది పొగ చూడండి. విలేజ్ చూడండి. విలేజ్ అస్సలు కనిపించట్లేదు చూడండి. ఇక్కడ కాదండి, పోచారం వరకు వెళ్తుంది విలేజ్ ఈ పొగ. కొంగర మొత్తము ప్లస్ పోచారము వరకు వెళ్తుంది. దగ్గర ఆల్మోస్ట్ ఫారెస్ట్ గిరెస్ట్ అంతా. ఇప్పుడు విలేజ్ చూడండి ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉంది. ఈ పొగ చాలా డేంజర్ అండి. దయచేసి ప్రతి ఒక్కరూ దీని గురించి ఇమీడియట్లీ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి విధం వరకు అందరూ ప్రతి ఒక్కరు పోరాడి పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా.